ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ప్రైజ్ ది లార్డ్. మీరు కూడా చెప్పాలి, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. అయ్యా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 5 నుండి 9 వరకు మనం చదువుకోవాలి, కానీ 9వ వచనం చివరి వచనాన్ని చదువుకుందాము. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. ఆ పెళ్లి విందులో మేమందరము చేరాలని ఆశపడుతున్నాం తండ్రి. మేమెవరం కూడా విడవబడవద్దు. మేమందరము పెళ్లి విందులో చేరుకోవడానికి కృప దయచేయండి. నాతో, మాతో, మా అందరితో మాట్లాడండి. మమ్మల్ని బలపరచండి. నీ రాక కొరకు సిద్ధపరచండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చెప్పండి ఆమేన్. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యంలో పెళ్లి విందు, మొదటిది ఏంటిది? గొర్రెపిల్ల, పెళ్లి, విందు అనేటువంటి 3 విషయాలు ముచ్చటగా 3 మాటలు మాట్లాడి ముగించాం. గొర్రెపిల్ల అనగా అనేక మందికి తెలియదు. క్రైస్తవులకు తెలుసు, కానీ మరి క్రైస్తవ ఇతరులకు తెలియదు. లోకంలో ఉన్నటువంటి వారికి గొర్రెపిల్ల అంటే ఏంటి, పెండ్లి అంటే ఏంటి, విందు అంటే ఏంటి అని వాళ్ళు కొంచెం అర్థం చేసుకోలేరు. కాబట్టి గొర్రెపిల్ల అంటే ఏంటి చెప్పండి? రక్షకుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు గొర్రెపిల్లగా ఎందుకు వచ్చాడు అని మనము ఆలోచిస్తే, ఈ లోకమును రక్షించడానికి, ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించడానికి, లోకాన్ని రక్షించడానికి, గొర్రెపిల్లగా బలి అవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఒక గొర్రెపిల్లగా, ఒక బలి పశువుగా సిలువలో మనందరి కొరకు మరణించాడు. ప్రాణాన్ని త్యాగం చేశాడు. తనలో ఉన్న రక్తంనంతా కూడా సిలువలో చిందించాడు. ఎందుకు ఆయన రక్తాన్ని చిందించాడంటే ఈ లోక రక్షణ కోసం. ఎందుకంటే రక్తపోక్షణము పాప వినాశనము. రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు, ఆ దేవాది దేవుడు, ఆ పరమరక్షకుడు గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి, మనిషిగా వచ్చి ఒక గొర్రెపిల్లగా బలి పశువుగా సిలువలో బలి అయ్యాడని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొర్రెపిల్ల, పెండ్లి విందు అంటే ఏంటిది అని పరిశాన్ కావద్దు. గొర్రెపిల్ల అనగా దేవుడు, రక్షకుడు, మన విమోచకుడు. ఈ లోక రక్షణ కొరకై ఆయన బలి అయ్యాడు, ప్రాణాన్ని అర్పించాడు, రక్తమును కార్చాడు. రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. సర్వ పాప పరిహారో రక్తపోక్షణం అవశ్యకం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని వేదాలలో కూడా రాయబడింది. సర్వ పాపం పరిహారం కావాలంటే రక్తపోక్షణం కావాలి. ఆ రక్తం పరమాత్ముడే చిందించాలి. గొర్రెలాగా, బలి పశువులాగా ఆ దేవుడు మన కొరకు బలి అవ్వాలి. మరి ఎవరు బలి అయ్యారంటే యేసుక్రీస్తు ప్రభు బలి అయ్యాడు. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 29వ వచనంలో మనం చూడొచ్చు. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభు గురించి రాయబడింది. ఎవరి పాపములు మోసుకొని పోతాడు ఈయన?
లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఇదిగో అని యేసు ప్రభు గురించి రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు గొర్రెపిల్లగా మనము అర్థం చేసుకోవాలి. ఎందుకు గొర్రెపిల్లగా వచ్చాడు ఆయన? నీ కోసం నా కోసం బలి అవ్వడానికి, నీ కోసం నా కోసం రక్తం చిందించడానికి, నీ పాపాలు నా పాపాలు మనందరి పాపాలు క్షమించడానికి ఆయన గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే పాపములు క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి మాత్రమే అధికారం ఉంది. యేసుక్రీస్తుకు మాత్రమే అధికారం ఉంది. ఏం అధికారం ఉంది? పాపములు క్షమించే అధికారము యేసయ్యకు మాత్రమే ఉంది, ఇంకా మరెవరికి లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపం లేనటువంటి దేవుడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరములు లేనివాడు, నిష్కల్మషుడు, నిందారహితుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు మన దేవుడు యేసు ప్రభు. ఆయన మాత్రమే పాపాలను క్షమించువాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నిద్రపోతున్నారా, మెలుకున్నారా? మీరు ఉన్నది ఉన్నట్టే చెప్పండి పాస్టర్ గారు, మేము విన్నట్టుగానే వింటామన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది చెప్తున్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఆలోచించాను. విందు ఉంది కదా మనకి పరలోకంలో. ఎత్తబడిన వాళ్ళందరికీ పరలోకంలో మధ్య ఆకాశంలో విందు ఉంది కదా, విందు. ఆ విందుని గురించి నేను బాగా చదువుకుంటున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు పరలోకంలో చేరుకుంటారో అక్కడ రాయబడింది కదా, మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఎవరు పిలువబడతారు గొర్రెపిల్ల విందుకు? నమ్మి బాప్తిసం పొందినటువంటి వారు, మారు మనసు పొంది బాప్తిస్మను పొంది పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధంగా, నీతిగా, న్యాయంగా, యథార్థంగా, భయము భక్తి కలిగి దేవుని కొరకు బ్రతికే వాళ్ళు మాత్రమే ఆ పెళ్లి విందుకు పిలువబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా మాట వింటున్నారా మీరు? ఎవరు పెళ్లి విందుకు వస్తారు అనే దాంట్లో 5వ వచనంలో ఏముంది చూడండి. దేవుని దాసులు వస్తారు. హల్లెలూయా. 5వ వచనంలో ఏముంది మనం చదువుకున్న దాంట్లో? దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా. ఇక్కడ రాయబడింది చూసారా? నేను అనుకుంటున్నా, ఎవరు వస్తారు ఆ పెళ్లి విందుకంటే? దేవుని దాసులు. ఈ దేవదాసు, ఆ క్రీస్తుదాసు, ఆ ప్రభుదాసులు కాదు. దాసులు చాలామందురు. ఏమయ్యా? రామదాసు, ఇంకా దాసులు చాలామంది పెట్టుకుంటారు. దాసులు అని పేర్లు పెట్టుకుంటారు, కానీ ఈ పేర్లు పెట్టుకున్న వాళ్ళందరూ రారు. మరి ఎవరు వస్తారు? దేవుని దాసులే వస్తారు ఆ విందుకి. మరి ఎవరు దేవుని దాసులు? దేవుని మాట విని దేవునికి లోబడేవాళ్ళు, దేవుని ఆజ్ఞలను అనుసరించేవాళ్ళు, దేవుని ప్రేమించేవాళ్ళు, దేవుని వెంబడించేవాళ్ళు, వాళ్ళే దాసులు. ఆ దాసులే పరలోకం చేరుకుంటారు. ఏమయ్యా? చాలామంది దాసులు ఉన్నారు. యోహాను శుభవార్త చూడండి. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 34వ వచనంలో ఉంది. ఏమంటున్నారు? మీరు పాపము చేయువాడు పాపమునకు దాసుడు అని ఉంది కదా, కదా. పాపము చేయువారు పాపానికి దాసులు. వీళ్ళు యేసు ప్రభుకు దాసులు కారు, వీళ్ళు రారు, అనుమానమే లేదు. దేవునికి స్తోత్రం. పాపము చేయువాడు పాపమునకు దాసుడు పరలోకం రాడు, ఆ పెళ్లి విందుకు రాడు. నీలో ఏ పాపమున్నా నువ్వు రావు. అమ్మా వినండి, దయచేసి వినండి. ఏ పాపమున్నా, చిన్నదైనా పెద్దదైనా పాపమే. ఏ అబద్ధమున్నా, ఏ పాపం మనలో ఉన్నా
ఏ కలంకము, ఏ ముడత, ఏ డాగు, ఏ మచ్చలు మనలో ఉన్న పరలోకం చేరం. కేవలం ఎవరు వెళ్తారు తెలుసునా? దేవుని దాసులు మాత్రమే ఆ విందులో పాలు పొందుతారు. హల్లెలూయా. నేను చదువుకుంటున్నప్పుడు, ప్రభువా మరి నేను నీకు దాసుడిగా ఉన్నానా? నీ మాట వింటున్నానా? నీకు లోబడుతున్నానా? నీ చిత్తం నేను నెరవేరుస్తున్నానా? నువ్వేం చెప్తున్నావో అది నేను చేస్తేనే కదా నీకు దాసుని. నువ్వు చెప్పింది చేయకపోతే నీకు దాసుని అయితేనా? ఆజ్ఞలను అతిక్రమించి నా ఇష్టానుసారంగా జీవిస్తే నేను నీకు దాసుని కాలేదు కదా. నువ్వు నా యజమానుడు అయితే నువ్వు చెప్పినట్టు నేను వినాలి కదా. నువ్వు నన్ను కొనుక్కున్నావు కదా నీ రక్తం ఇచ్చి. నువ్వు నన్ను కొనుక్కున్నప్పుడు నేను కొనబడినా కాబట్టి నేను నీ దానను, నీ వాడను, నీ దాసుడను అని నన్ను నేను సంపూర్ణంగా ఆ దేవునికి సమర్పించుకోవాలి. నా చిత్తం నెరవేర్చుకోవద్దు, నా కోరికలు నెరవేర్చుకోవద్దు, నా ఇష్టానుసారంగా నేను జీవించొద్దు. నేను దేవునికి లోబడాలి, దేవుని వెంబడించాలి, దేవునికి దాసుడిగా ఉండాలి. అప్పుడే పరలోకం చేరుకుంటాం. మరి ఇప్పుడు పాపం చేయవాడు పాపమునకు దాసుడు. పాపం చేయ ప్రతివాడు పాపానికి దాసుడు అని యేసుప్రభు చెప్పాడు. కాబట్టి మనము దేవునికి దాసులంగా ఉండాలి కానీ పాపానికి, సాతాను దాసులుగా మనం ఉండొద్దు. చాలామంది రకరకాల దాసులు ఉన్నారు. కానీ ఒక్క రకమైన దాసుడే వస్తాడు. దేవుని దాసులే పరలోకము వస్తారు. కొంతమంది భార్యకు దాసులు అవుతారు, భార్య ఎట్లా చెప్తే గట్లనే. కొంతమంది ఏమో మద్యపానానికి దాసులు అవుతారు. టైం రాగానే ఆ మద్యపానముకు దాసులై వాళ్ళే పోతూ ఉంటారు. చాలామంది అంటారు నాతోటి, కుతి గుంజుతుందంట, కుతి గుంజుతుంది, తాగే మనసు గుంజుతుందంట, పోతురు. తాగుబోతులంతా తాగుడికి దాసులే. మద్యపానము, ధూమపానము, పొగ కాల్చేవారు. సిగరెట్ లేకుండా ఆయన ఏమి చేయలేడు. పొద్దున్న లేస్తే నోట్లో సిగరెట్ ఉండాలి. పొద్దున్న లేచిందంటే అగ్గిపెట్టే బీడికట్ట, దానికి దాసులు కొంతమంది. పొద్దున్న లేస్తే మగోళ్ళు ఏం లెంకుతారు? తలకాడ చేయబెట్టి బీడికట్ట, అగ్గిపెట్టే. మరి స్త్రీలు ఏం చేస్తారు? పొద్దున్న లేస్తే చీపురు కట్టే. పొద్దున్న లేస్తేనే చీపురు కట్టే. ఇప్పుడు సెల్ ఫోన్కు దాసులు అయిన వాళ్ళు కూడా ఉన్నారనుకోండి. లేస్తేనే సెల్ ఫోన్ లెంకుతారు. ఎక్కడుందా? లేస్తేనే సెల్ ఫోన్ లెంకుతారు. రకరకాల దాసులు ఉన్నారు. వీళ్ళు పరలోకం రారు. ఎవరు వస్తారు? దేవుని దాసులు. హల్లెలూయా. గలతీ పత్రిక 1:10 పౌలు చెప్పాడు, నేను దేవునికి దాసుడను, మనుషులకు దాసుని కాను అన్నాడు. నేను మనుషులకు దాసుని కాను. నేను దేవుని దయ సంపాదించుకొన గోరుచున్నానా, మనుషుల దయను సంపాదించుకొన గోరుచున్నానా? నేను మనుషులకు దయను సంపాదించుకొని గోరువాడినైతే దేవునికి దాసుడుగా ఉండకపోదును అన్నాడు ఆయన. పౌలు ఏమంటున్నాడంటే, నేను దేవుని దాసుని. హల్లెలూయా. మరి దేవుని దాసులే ఆ గొర్రెపిల్ల పెళ్లి విందులో వస్తారట. మీరు వస్తారా? గొర్రెపిల్ల పెళ్లి విందుకు వస్తారా? చేయలేపండి. ఎంతమంది వస్తారు? నరకం పోతారా? దేవుని గొర్రెపిల్ల పెళ్లికి వస్తారా? పెళ్లికి వస్తే చేయమంటే చేయపరేయండి. మరి దేవునికి దాసుడిగా బ్రతకాలి, దేవునికి లోబడాలి. దాసులు వస్తారు. రెండవది ఎవరు వస్తారంటే భయపడువారంట. ఏముంది అక్కడ? దేవుని దాసులారా, దేవునికి భయపడువారులారా. ఇది కూడా మనకు కావాలి. ఎవరు ఆ విందులో చేరుకుంటారంటే దేవుని భయము ఉన్నవాళ్ళు. కొంతమందికి దేవుని భయము లేదు. రోమా పత్రికలో పౌలు అన్నాడు 3:18. రోమా 3:18 పౌలు భక్తుడు ఏమంటున్నాడు తెలుసునా? మీకు దేవుని భయము లేదు, బొత్తిగా పోయింది. ఉన్నదా? వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. చూసారా? నిజమే. ఎవరింటికి వారే రాజులు. నేను ఎవరి మాట వినా అంటారు వాళ్ళు.
సేవకుని కూడా లెక్క చేయరు, పాస్టర్ని అయితే అస్సలు లెక్క చేయరు. పాస్టరు వీళ్ళు చెప్పినట్టు వినాలి. ఎవరు? సంఘ పెద్దలు చెప్పినట్టు, సంఘస్థులు చెప్పినట్టు పాస్టర్ వినాలి. కానీ దైవజనుడు చెప్పినట్టు వీళ్ళు వినరు. ఇదంతా వాక్య విరుద్ధమే. అందుకనే పౌలు ఏమన్నాడంటే, నేను మనుషులకు దాసుని కాను. దేవుని భయము మనలో ఉండాలి. సామెతల గ్రంథంలో 18:28 వచనంలో ఉంది, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. మనకు నిత్య భయం ఉండాలి, దైవ భయం ఉండాలి. దయ్యాల భయం కాదు ఇది, మనుషుల భయం కాదు ఇది, పరిస్థితుల ప్రభావం బట్టి భయపడు కాదు ఇది. దైవ భయము పవిత్రమైంది. యెహోవాయందలి భయము పవిత్రమైంది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. యెహోవాయందు భయం గజ్జును వణకాలి దేవుడు అంటే. మరి ఇప్పుడు మన ఆరాధన 10 గంటలకు ఉంది, మనం ఎన్ని గంటలకు వస్తున్నాం? 11 గంటలకు వస్తున్నావు. ఆరాధన టైం ఎంత? 10. నువ్వు వచ్చేది ఏ టైము? 11. అంటే నీకు భయం ఉన్నట్టా లేనట్టా? నువ్వే అర్థం చేసుకో, నువ్వే ఆలోచన చేసుకో. సంఘ క్రమాన్ని చెడగొడుతున్నావా? క్రమంగా ఉన్నావా? సంఘ క్రమాన్ని చెడగొడుతున్నావా? నువ్వే అర్థం చేసుకో. భయం ఏడుంది నీకు చెప్పు. సామెతల గ్రంథం చదవండి 14:28. 14:28 సామెతలు. ఎందుకయ్యా చెప్పంగానే లేట్ చేస్తారు? 14:28 సామెతలు 28:14 ఏమో మరి ఒకసారి చూడు. నిత్యము భయము కలిగి చదవండి. ఆగో, జాషువా చదువుతుండు కదా, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు కీడులో పడతాడు, నష్టపోతాడు, విడవబడతాడు, నరకం వెళ్ళిపోతాడు. హృదయాన్ని కఠినపరచుకోవద్దు. నిత్యము భయము వణుకు అనేది మనలో ఉండాలి. వణుకుతోనూ భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కాపాడుకొనుడి అని ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తున్నాం. వణుకుతో భయముతో మన సొంత రక్షణను కాపాడుకోవాలి, లేకపోతే సాతాను లాక్కపోతాడు. పవిత్రమైన భయం మనకు ఉండాలి, దేవుని గురించినటువంటి భయం మనకు ఉండాలి. లేదు, దేవుని భయం లేదు, సేవకుల భయం లేదు. బరి తెగించిరు వీళ్ళంతా. కొమ్ములు తిరిగిన మేకపోతులు ఇవి. వీళ్ళని ఎవరు బాగు చేయలేరు. ఇలాంటి వాళ్ళు అవి ఎందుకు రారు? అక్కడ రాసి ఉంది, దేవుని దాసులారా, దేవునికి భయపడు వారలారా. ఆదికాండం 22:12లో అబ్రహాము గురించి దేవుడు ఏమన్నాడు తెలుసునా? అబ్రహామా, నీవు దేవునికి భయపడు వాడవని నాకిప్పుడు తెలుసును, నాకు తెలుసును, అందుకే నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నువ్వు దేవునికి భయపడే మనిషివి. ఏమ్మా, దేవుని భయం ఉందా నీకు? కొంతమంది ఈ ఆదివారం కూడా డుమ్మ కొట్టి పనికి వెళ్ళారు. వాళ్ళకి దేవుని భయం ఉందంటారా? మీరు చెప్పండి. చెప్పరేమయ్యా? లేదయ్యా, వాళ్ళకు లేకనే వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుడు నాకు కొడుకులు ఇవ్వాలి, దేవుడు నాకు బిడ్డలు ఇవ్వాలి. ఏం చేసుకుంటావు? కొడుకులు ఇచ్చినా ఏం లాభము నీకు? బిడ్డల్ని ఇచ్చినా ఏం లాభం నీకు? నీలో భయం లేదు, భక్తి లేదు. నువ్వు ఖరాబ్ అయిపోతున్నావు, నీ పిల్లల్ని ఖరాబ్ చేస్తున్నావు. రోజు ఇంత శాపము పాపము సంపాదించి పెడుతున్నావు పసిబిడ్డల మీద. ఎవరు ఇవ్వమన్నారు నిన్ను ఆదివారము? ఆదివారం ఎవరు ఇవ్వమన్నారయ్యా నిన్ను ఉద్యోగానికి? మానేయ్. ఎంత చెప్పినా ఎంత గద్దించినా వినకపోతే హఠాత్తుగా ఏమొస్తాయి? మరణం వస్తుంది. వినాలయ్యా, హృదయాన్ని కఠినపరచుకోవద్దు. ప్రకటన గ్రంథం ఆయనని అయ్యగారిని పిలిపించి ప్రకటన గ్రంథం గురించి చెప్తే భయం కలుగుతుందేమో, భక్తిగా ఉంటారేమంటే ఆ వారం ఎవరు రాలే. సంఘం ఖాళీ అయిపోయింది. అరే, ఇంత ప్రయాసపడి మీటింగ్ పెడితే వస్తారేమంటే అటే ఏమైందని ఆలోచనలో పడ్డా నేను.
దేవుని బిడ్డలారా, ఒకటే చెప్తున్నా, దేవునికి మనం దాసులుగా ఉండాలి. రెండవది, ఆయనకు మనము భయపడాలి. దైవ భయము పవిత్రమైంది, యెహోవా యందలి భయము పవిత్రమైంది. నువ్వు దేనికి భయపడకపోయినా పర్వాలేదు. యోసేపుకి ఏం భయం ఉంది చెప్పండి? ఆ యోసేపుని ఒక ఆమె చేయబట్టి గుంజిందంట. మీకు తెలుసు కదా, ఆమె కుంటిది కాదు, గుడ్డిది కాదు, నడి ముక్కుది కూడా కాదు, చూడముచ్చటగా ఉంది, ఐశ్వర్య రాణి, నిజంగా రాణి ఆమె. ఫరో ఆయన భార్య, పొతిఫర్ భార్య, అందమైన రాణి. ఆమె యోసేపు చేయబట్టి లాగిందంట. నువ్వు లాగితే ఆ టైంలో ఎవరు లేరంట ఇంటిలో. అప్పుడు యోసేపు ఏం చేశాడు తెలిసిన? అమ్మా, పైనుండి దేవుడు చూస్తున్నాడు, నువ్వేమో ఎవరు లేరంటున్నావు, నాకు తెలుసు ఎవరున్నారో, నా దేవుడు చూస్తున్నాడు, నేను ఇలాంటి ఘోరమైన పాపము చేయను, ఒడిగట్టుకోను, దయచేసి నా చెయ్యి వదిలిపెట్టు తల్లి, నన్ను వదిలిపెట్టు అంటే ఆమె వదలలే, ఇంకా గట్టిగా పట్టుకుంది. పిచ్చిది, దయ్యం పట్టింది ఆమెకు. ఉంటారు మరి ఇలాంటి వాళ్ళు. తాను చెడిన కోతి వనమంతా చెడిపిందంట. వాళ్ళు చెడిపోతారు, ఇతరులను చెడుపుతారు, బట్ట కాల్చి మీదేస్తారు, చేయబట్టి పేడ దొక్కిస్తారు. అమ్మో, జాగ్రత్త ఉండాలి మనం. అప్పుడు యోసేపు పరిశుద్ధాత్మతో నిండిన వాడై శరీర ఇచ్ఛలను, శరీర కోరికలను చంపుకొని రోషంతో ఇడుగు నా చేయి అన్నాడు. స్మైల్ ఇవ్వలే, ఏకీభవించలే, కోపంతో నా చేయి విడు గద్దించాడు. ఆమె చేతుల నుండి చేయిని ఓడించుకొని వెళుతుండగా ఆమె ఏం చేసిందంట? ఆయన భుజం మీద ఉన్న టవాల పట్టుకుంది. టవాల వదిలిపెట్టి కూడా వెళ్ళిపోయాడు, ఆయన పారిపోయాడు. ఆమె చివరికి ఏం చేసింది తెలిసిన? మగడు వచ్చినాక నన్ను ఇట్లా బలవంతం చేసిండని అన్యాయపు కేసు పెట్టి ఆయనను జైల్లో వేయించి ఈ పంత వల్ల కొట్టిపించింది. ఎంత అన్యాయం అమ్మా! మాట ఇంటేనేమో బాగుండే, వినలేడు కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఈ పంత వల్ల కొట్టిపించింది. ఎంత ఆయనని హింసించిరంటే, నేను చూసిన ఒక వీడియో, యేసు ప్రభువుని ఎట్లా కొరడాలతో కొట్టిర్రో, గుద్దిర్రో, అలాగే యేసేపుని కూడా హింసించిర్రు. చెయ్యని నేరానికి, పాపానికి ఒప్పుకోకపోతే దేవుని భయం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అలాగ శిక్షించారు. కానీ దేవుడు చివరికి ఆయన ఏం చేసిండు? అదే దేశానికి రాజుగా నియమించాడు. హల్లెలూయా! ఆమె సిగ్గుకు చచ్చిపోయింది. పవిత్రులు పవిత్రులే, దేవుని బిడ్డలే. ప్రతి పాపానికి లొంగిపోవద్దు, ప్రతి శరీరీచ్ఛలకు మనం లొంగిపోవద్దు, పడిపోవద్దు, చెడిపోవద్దు, జారిపోవద్దు, దైవ బలము కలిగి నిలబడాలి. హల్లెలూయా! బ్రతుకున్న చేపనంట నీళ్లకు, పారే నీళ్లకు ఎదురీతుతుందంట. మనము బతుకున్న క్రైస్తవులుగా, పరిశుద్ధాత్మతో నింపబడిన దేవుని బిడ్డలముగా, దేవుని భయం కలిగిన బిడ్డలముగా ఈ లోకాన్ని ఎదిరించి, పాపాన్ని ఎదిరించి, సమస్తాన్ని ఎదిరించి మనము ఆ విందులోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అయితే నేనేం చెప్పదలుచుకున్నానంటే, దేవుని దాసులు పోతారు, భయము భక్తి ఉన్న వాళ్ళు కూడా దేవుని రాజ్యానికి వెళ్తారు, అక్కడ రాసింది. కాబట్టి 6వ వచనంలో ఒక మాటను చూడండి. 6వ వచనం, అప్పుడు గొప్ప జనసమూహము శబ్దము, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దము పోలిన ఒక స్వరము వినబడ్డది. దేవునికి స్తోత్రం. ఏమొచ్చిరంట అక్కడ? విస్తారమైన జనమంట, గొప్ప జన సమూహము చేరుకుంది దేవుని రాజ్యము పెళ్లి విందుకు. వీళ్ళందరూ ఎవరంటే దేవుని దాసులు, దేవునికి భయపడినటువంటి వాళ్ళు, నీతిమంతులు, యథార్థవంతులు, పరిశుద్ధులు, నిందారహితులు, నిష్కల్మషులు, ఏ డాగు లేని వాళ్ళు, ఏ మచ్చ లేని వాళ్ళు, ఏ మరక లేని వాళ్ళు, ఏ పాపం లేని వాళ్ళు. వీళ్ళు
చూపు ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, నడక ప్రవర్తన ద్వారా కానీ ఎప్పుడు ఎక్కడ పడిపోని వాళ్ళు, లోకాన్ని సాతానాన్ని జయించినటువంటి వాళ్ళు. ఇప్పుడు మనకు 3 శత్రువులు ఉన్నారు. మొదటి శత్రువు ఎవరు చెప్పండి? మన శరీరమే. చర్చికి రానియేది మన శరీరం, ఉపవాసం చేయనియేది మన శరీరం, బైబిల్ చదవనియేది మన శరీరం. బైబిల్ చదివితే నిద్ర. మీరు నిద్ర మాత్రం లేసుకోకండి, బైబిల్ చదవండి, నిద్ర వస్తుంది. దేవునికి స్తోత్రం. బైబిల్ చదివితే నిద్ర. ప్రార్థన చేసుకో బుద్ధి కాదు, ఉపవాసం చేయ బుద్ధి కాదు. మందిరానికి త్వరగా వద్దామంటే 10 గంటలకు వద్దామంటే ఇది ఒప్పుకోదు. ఈ శరీరమే నీకు మొదటి శత్రువు, రెండవది లోకం, మూడవది సాతాను. వీటిని మనం జయించి బాగుపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. వీటిని జయించాలంటే ఒకటే ఆయుధం, ప్రార్థన. చెప్పండి, వీటిని జయించాలంటే మన ఆయుధం ఏది? ప్రార్థన. మొదటిది ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది ప్రార్థన అని ఒక భక్తుడు చెప్పాడు. సంఘం బిడ్డలకి ఏముండాలంటే ప్రార్థన జీవితం ఉండాలి. ప్రార్థన చేసేవారు పాపం చేయరు, పాపం చేసేవాళ్ళు ప్రార్థన చేయరు అన్నాడు ఒక భక్తుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేయాలి. ఓకే, అక్కడ గొప్ప జన సమూహము చేరుకుందా? చేరుకుంది. ఇప్పుడు నేను 3 మాటలు చెప్పి ముగిస్తాను అన్నాను కదా, ఆ 3 మాటలు చెప్తున్నా. అదేంటంటే, జన సమూహం వచ్చారు కదా, ఇప్పుడు పెళ్లి విందు అని మనం చూస్తున్నాం. పెళ్లి విందు, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చింది. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చింది. వివాహోత్సవ సమయం వచ్చింది. పెళ్ళి. ఇప్పుడు అక్కడ సంఘము వెళ్ళిపోయిన తర్వాత, పరిశుద్ధులందరూ అక్కడ పోయిన తర్వాత, నిజంగా యేసు ప్రభుకి మనకు పెళ్ళి జరుగుతుందా అని ఆలోచించిన. జరుగుతుందా? పెళ్ళి అంటున్నాం కదా, పెళ్ళి జరుగుతుందా? మరి అక్కడ ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తే, నిజంగా ఈ భూమి మీద జరిగినట్టు ఈ పెళ్ళి కాదు అది. ఆ పెళ్ళిలో అర్థం ఉంది. సంఘము ఒక వధువు సంఘముగా, ఆయన ఇది పెళ్లి కుమార్తెగా, ఆయన పెళ్లి కుమారుడుగా అని మనము వివరిస్తున్నాం కదా. అక్కడ వెళ్ళిన తర్వాత పెళ్ళి జరుగుతుందా మనకి ఆయనతోటి అంటే, ఈ భూమి మీద జరిగినట్టు జరుగుతుంది కానీ ఈ భూమి మీద జరుగుతున్నట్టు జరగదు. నేను అనుకున్నా, మరి అక్కడ ఏమైనా విందు అని రాసి ఉంది కదా, ఆ విందులో మరి ఏమి వధిస్తారు? కొవ్విన దూడలు వధిస్తారా? గొర్రె మేకలు ఏమైనా ఉంటాయా? ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఇక్కడైతే మనకు అన్నీ దొరుకుతాయి. చికెన్ ఫ్రై దొరుకుతుంది, చేపల ఫ్రై దొరుకుతుంది, ఇంకేంటి రొయ్యల ఫ్రై దొరుకుతుంది, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఇంకా రకరకాల వెజ్ నాన్ వెజ్లు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అక్కడ సేమ్ ఇట్లనే ఉంటుందా అని ఆలోచించిన. మీరేమనుకున్నారు ఇప్పటివరకు? నేనేమనుకున్నాను తెలిసిన? అక్కడ ఇవేం లేవు. వెజ్ లేదు, నాన్ వెజ్ లేదు, చికెన్ ఫ్రై లేదు, చేపల ఫ్రై లేదు, బెండకాయ ఫ్రై లేదు, కాకరకాయ ఫ్రై లేదు. మరి ఏముంది? స్వీట్లు ఏమైనా ఉన్నాయా? లేవు. బూరెలు లేవు, గారెలు లేవు, పోలేలు లేవు, లడ్డూలు లేవు, పేడాలు లేవు, ఇంకేమంటారుగా జిలేబీలు ఏమైనా ఉన్నాయా? డబుల్ కే మిఠాయి లేదు. మరి ఏందయ్యా విందు ఇది? ఆ విందు కంటే మన ఈ భూమి మీద ఉన్న విందే మంచిగా అనిపించింది మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఏం లేవంట. ఎట్లా మరి? అదేం విందు మరి అని అనిపించింది నాకు. మేకలు కొయ్యరు, గొర్రెలు కొయ్యరు, దూడలు కొయ్యరు. మరి 7 ఏళ్ళ విందు. ఆ 7 ఏళ్ళ విందులో ఏముందయ్యా? ఏం పెడతారయ్యా అంటే ఏమీ లేదు.
ఈ భూ సంబంధమైన భోజన పదార్థాలు ఏమీ లేవు. అడిగిన నేను యేసుప్రభుని, ప్రభువా ఏదైనా భోజన పదార్థాలు ఉన్నాయా మాకు, మరి మేము వస్తున్నామంటే అట్లాంటివి ఏమి లేవు బిడ్డ అన్నాడు. ఏం లేవా అని అడిగిన, ఏమి లేవా అన్నాడు. ఎందుకు ప్రభువా అన్న అంటే ఆయన అన్నాడు, నీకు ఈ శరీరం ఉంటే కదా అన్నాడు. ఆహా, అవునా? అవును బిడ్డ, ఈ శరీరం ఉండదు కదా నీకు. ఈ శరీరం ఉంటేనేమో దీనికే ఆకలి అవుతుంది, దీనికేమో దహం అవుతుంది, దీనికి చికెన్ కావాలి, మటన్ కావాలి, ఫిష్, ఈ పీతలు ఇవన్నీ ఏవో అడమైనవి అన్నీ భూమి మీద ఉన్నాయన్నీ ఇది తింటుంది. కానీ పరలోకంలో ఈ శరీరం చేరుకోదు కదా. ఒక వాక్యం గుర్తుకొచ్చింది నాకు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50 వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. 50 వచనమేనా? సహోదరులారా, నేను చెప్పుచున్నది ఏమనగా, అదన్నమాట, రక్త మాంసములు దేవుని రాజ్యమును చేరలేవు. మధ్యాకాశానికి ఈ రక్త మాంసాలు పోవు. అందుకే మనకు అక్కడ బువ్వలేదు. అర్థమైందా మీకు? విందు అంటే నేను ఏం విందో అని బాగానే ఆలోచించిన, ప్రభువుని అడిగిన. మా వాళ్ళు అందరూ అడుగుతారు, ప్రభువా మా సంఘస్థులు మరి అక్కడ ఏమైనా ఉందా అని అడుగుతారు. నన్ను అడుగుతారు వాళ్ళు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏమైనా ఉన్నాయా భోజన పదార్థాలు అంటే ఏమీ లేవు. డ్రింక్స్ కూడా లేదు, కూల్ డ్రింక్స్ ఏమి లేవు. ఎందుకు ప్రభు అంటే నీకు ఈ శరీరం ఉండదు. మరి ఏ శరీరం ఉంటుంది? మహిమ శరీరం, అక్షయమైనది, ఆత్మ సంబంధమైన శరీరమే ఉంటుంది, అక్షయమైన శరీరమే ఉంటుంది. అమర్త సంబంధమైన శరీరము, అక్షయమైన శరీరము, మహిమ శరీరం మాత్రమే ఆ పరదేశిలో ఆ 7 ఏళ్ల విందులో ఉంటుంది. దానికి ఏం లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. ఏ ఆకలి? ఈ ఆకలి లేదు. ఈ నీళ్ళు, ఈ ఆహారము, ఈ మటను, ఈ చికెను, ఈ భూమి మీద ఉన్న ఈ వెజ్, నాన్ వెజ్ లేదు. మరి ఏముంది ప్రభు అంటే, నేనే మీ ఆహారము అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరంట? యేసు ప్రభువే మనకు ఆహారం. అందుకని అంటాడు కదా ఆయన, జీవాహారము నేనే. యోహాను సువార్త 6:58 చూడండి. యోహాను సువార్త 6:58 ఒక్కసారి చూస్తే ప్రభు ఏమన్నాడు చూడండి. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. మీ పితరులు మన్నా తిన్నారు కదా, వాళ్ళు మన్నా తిని కూడా చనిపోయారు. ఈ నేనిచ్చే ఆహారము, జీవాహారము తినువాడు ఎన్నడూ చనిపోడు, ఆత్మకు సావు లేదు. హల్లెలూయా. 51వ వచనం చూద్దాం. దాంట్లో పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనా ఈ ఆహారాన్ని భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవిస్తూనే ఉంటాడు, యుగ యుగాలు, తరతరాలు. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులతో కూడా ఒకరోజు ఈ మాట అన్నాడు, ప్రభువా నువ్వు భోజనం చేయవా? మేమందరం భోజనం చేస్తున్నావు, నువ్వు చేయవా అంటే యేసు ప్రభు ఏమన్నాడు తెలిసినా? మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది అన్నాడు. ఇదే ఆహారం. పరదేశంలో మనం వెళ్ళిన తర్వాత ఆ విందులో మరి ఏంటి విందు అని ఆలోచిస్తే అక్కడ ఈ భూ సంబంధమైన భోజన పదార్థాలు లేవు, కానీ పరసంబంధమైన జీవాహారమే మన అందరికీ ఉన్నది. స్తోత్రం చెప్పండి. యేసయ్యనే మన ఆహారమై ఉన్నాడు. ఆయన వాక్యమే మనకు జీవాహారమై ఉన్నాడు. వాక్యమే యేసయ్య, యేసయ్యనే వాక్యం, అదే మనకు జీవా ఆహారం. స్తోత్రం చెప్పండి. అది తినువాళ్ళు ఎన్నడూ చనిపోరు. అది తినువాళ్ళు ఎన్నడూ చనిపోరు, యుగయుగాలు, తరతరాలు ఆయనతో ఆ రాజ్యంలో జీవిస్తారు. ఇది తిన్న వాళ్ళు చనిపోతారు. ఏది? చికెన్ ఫ్రై, చేపల ఫ్రై, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. అయ్యో అదేంటియో పెళ్లి విందులో చూడండి,
భయంకరంగా ఉంటాయి భోజనాలు. ఇవి తిను వాళ్ళు చచ్చిపోతారు, అది తిను వాళ్ళు చావరు. హల్లెలూయా. అప్పుడు దేవుడు నాతో చెప్పిండు అన్నమాట, మీరే నా ఆహారం కదా. ఇంకా పరలోకంలో ఇలాంటి గొర్రెలు, మేకలు, దూడలు ఇవన్నీ వధించేటి ఏమి లేవు కదా ప్రభు అంటే, ఏం లేవు బిడ్డ, చెప్పు వాళ్ళకన్నాడు. దేవుని స్తోత్రం. మీరు ఇప్పటిదాకా ఏమనుకున్నారు? విందు విందు అంటే ఎట్లుంటుందో విందు అనుకున్నారా? యేసయ్యనే మన విందు, మన ఆహారము. విందు అంటే అదే. ఆ గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. హల్లెలూయా. పెళ్ళి అంటే ఏంటిది మరి అడిగిన ప్రభువుని. మరి గొర్రె మేకలు లేవు, మటన్ లేదు, చికెన్ లేదు, చేపలు లేవు, పీతలు లేవు, ఏమి లేవు. కానీ సరే నువ్వే మాకు ఆహారము మంచిదే. మరి పెళ్ళి అంటే ఏంటిది ప్రభు అని అడిగితే, పెళ్ళి అంటే ఈ భూమి మీద జరిగే పెళ్ళి లాంటిది కాదు ఇది. మరేం పెళ్ళి జరుగుతుంది మాకు? నువ్వు పెళ్లి కుమారుడు అంట కదా, మేము పెళ్లి కుమార్తె అంట కదా, మరి ఏం పెళ్ళి? అది అలంకార భాష అని చెప్పిండు దేవుడు. ఏం భాషనంట? అలంకార భాష. ఈ పెళ్ళి అనేది ఎందుకు చెప్పిండంటే, ఇప్పుడు ఒక మాట చెప్పిండు ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసుకుంటారో ఆ భర్తకు ఉన్న ఆస్తి అంతా భార్యకు చెందుతుందా చెందదా? చెప్పండి అమ్మా. ఇప్పుడు నాకున్న ఆస్తి అంతా మా పాశ్రమకు చెందుతుందా చెందదా? కదా, అర్థమైందా మీకు? పెళ్ళి ఆమెకున్నది నాకు చెందుతుంది, నాకున్నది. ఇది ఒక మర్మము. ఇది ఏక ప్రేమను చూయించేది. పెళ్ళి అంటే అర్థం ఏంటంటే హక్కు. ఆమెకు నాకు నా పైన, నా ఆస్తులపైన సర్వ హక్కులు వచ్చినాయి ఆమెను చేసుకున్నందువల్ల. అలాగే యేసుప్రభు ఏమన్నాడంటే, సంఘమైన మీకు, ఈ వధువు సంఘానికి నా పరలోకాన్ని మీకే హక్కు, అంటే నా పరలోకం నేను మీకు ఇచ్చేస్తున్నా, మీరు పరలోక పౌరులు అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. పరలోకం అంతా, నాకున్నదంతా మీదే అనే అర్థం ఇచ్చే పెళ్ళి అది. యేసయ్యకు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మనయే. భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, వెండి నాదే, బంగారం నాదే, పశువులు నావే, పక్షులు నావే అన్నాడు కదా ఆయన. ఆయన అయితే ఇప్పుడు మనకేమైంది? ఇప్పుడు ఆ పెళ్లి ద్వారా మనయే. పెళ్ళి అంటే ఏంటి ప్రభు అంటే ఇది చెప్పారు ఆయన. పెళ్ళి అంటే పరలోకము మీకు సొంతము. పెళ్ళి అంటే నాకున్నవన్నీ మీరే అనుభవించవచ్చును. నాతోనే మీ నివాసము, మీతోనే నా నివాసము. దేవుడికి భక్తులకు ఉన్నటువంటి సంబంధము, అనుసంధాన, ఏమంట దాన్ని, అనుబంధము, అది పెళ్ళిని చూపించేది. అందుకే పెళ్ళి అనేటువంటి మాట అలంకార భాషగా వాడబడింది అంతే. అక్కడ వెళ్ళిన తర్వాత పెళ్ళి అవుతుంది, డప్పులు కొడతారు, సున్నా ఊత్తారు, అదేం చేస్తారు. ఇది కాదు. ఆ భ్రమల నుంచి మనం బయటకు రావాలి. ప్రభువుకున్నవన్నీ మనకే చెందుతాయని అర్థం ఇచ్చే పెళ్ళి. గొర్రెపిల్ల పెళ్ళి విందు. ఇప్పుడు పరలోకం ఎవరిదంటే నాది అని మనం చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ దేవుని రాజ్యం లేదా దేవునికి ఉన్న సర్వం అంతా కూడా, ఆయనకున్నదంతా కూడా ఈరోజు నాది, నీది, మనందరిది. స్తోత్రం చెప్పండి. అదే పెళ్ళి. పెళ్ళి అంటేనే గది. ఆయన సింహాసనంలో మనం కూర్చునబోతున్నాం. ఆయన రాజ్యంలో మనము స్వతంత్రులంగా, లేక ఆ రాజ్యానికి హక్కుదారులముగా, ఆ రాజ్యానికి మనము పౌరులముగా ఉండబోతున్నాం. ఒకరోజు ఒక పల్లవి రాసుకున్నా. నేను ఏమని రాసుకున్నా అంటే, జీవితమే ఎంతో ధన్యమాయే, పాపశాపమంత తొలగిపోయే, పరలోకమే నాకు సొంతమాయే,
యేసురాజు నాకు ప్రాణమాయే. హల్లెలూయా 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 హల్లెలూయా. అదే అన్నమాట జీవితము అంటే. పరలోకము నాకు సొంతమైంది, ఆయనకున్నవన్నీ కూడా నాయే. పరలోకంలో నాకు హక్కు. మనము స్వతంత్రులము, పరలోక పౌరులము, పరలోకపు హక్కుదారులము. యేసయ్యకున్నవన్నీ కూడా మనయే అని భావమును తెలియజేసే పెండ్లి అంటే అదే. పరలోకం సొంతం చేసుకోబోతున్నాం. యేసయ్యనే మన ఆహారమై ఉన్నాడు. ఆయనే మన జీవాహారము. ఆయనకున్నదంతా మనం సొంతం చేసుకోబోతున్నాం. ఇదే విందు. మూడవది, పెళ్లి వస్త్రాలు ఆమెకి ఇవ్వబడినాయి అంట. ఎక్కడ రాయబడింది కదా, ఏమి ఇవ్వబడినాయి చూడండి. ఆమెకు 7వ వచనంలో ఉంది కదా, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయన మహిమపరచుదామని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇక్కడ ఆ పెళ్లి వస్త్రాలు కూడా రాయబడ్డాయి. ఏంటి పెళ్లి వస్త్రాలు? పట్టు పితాంబరాలు, ఈ భూ సంబంధమైన వస్త్రాలు కావు. పెళ్లి పిల్లకు పెళ్లి వస్త్రాలు కావాలి కదా. మరి పరలోకంలో ఆ పెళ్లి విందులో ఉన్న ఆ పెళ్లి పిల్లకు ఆమె ధరించిన వస్త్రాలు ఏంటి? పట్టు వస్త్రాలు. ఈ భూ సంబంధమైనవి పితాంబరాలు ఏమంటారు, ఇంకా రకరకాల వేలగల వస్త్రాలు కావవి. భూ సంబంధమైన వస్త్రాలు కావు. భూ సంబంధమైన బంగారము కానీ వెండి కానీ కాదు. అలంకరణ అన్నారు కదా, ఆమె అలంకరించుకుందంట. దేంతో అలంకరించుకుంది? కీర్తన 29:2 వచనంలో మీరు ఇందాక చదివారు. పరిశుద్ధ భూషణములతో ఎట్లా అలంకరించుకుందంట ఆమె? 29:2 వచనం చూడండి కీర్తనలో. ఆభరణముల చేత, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఉన్నది ఆమె. దేవునికి స్తోత్రం. పరమగీతం 1:10 చూడండి. పరమగీతం 1:10లో ఉంది, ఆభరణముల చేత ఆరముల చేత నీ కంఠము శోభిల్లుచున్నది. మెడ, కంఠం అంటే ఏంటిది? ఈ మెడకి ఏం వేసుకున్నదంట ఈమె పెళ్లి కుమార్తె? ఆరముల చేత ఆభరణముల చేత. చదువు. ఆరముల చేత నీ కంఠము శోభిల్లుచున్నది. ఆభరణముల చేత అది వదిలిపెట్టేసిరా మరి. ఆభరణముల చేత నీ సెక్కిళ్ళును, ఆరముల చేత నీ కంఠం. సెక్కిళ్ళు అంటే అవేనామా? పసుపు పూస్తారు. ఇదే ఏంటి పెళ్లి పిల్లకి? ఆరములు, నెక్లెస్, వెండి బంగారాలు వేసుకుంటారు కదా, ఇవి అక్కడ ఏమి లేవు. వినండి, ఇవి అక్కడికి రావు. అక్కడ ఈ కంఠహారాలు, ఈ భూషణాలు అక్కడ ఏం కనబడవు. మీరు అనుకుంటురేమో పెళ్లి కుమార్తె ఇక్కడ భూ సంబంధమైన పెళ్లి కుమార్తెకైతే మస్తు వేస్తారు కదా, ముక్కు పుల్లలు, చెవుల కమ్మలు, ఇంకేంటి ఆరములు, నెక్లెస్లు, వడ్డాలము, పట్టెగొలుసులు, మెట్టెలు, ఇక రకరకాలుగా అమ్మాయిని పూల జడేసి అలంకరిస్తారు. కానీ ఈ అలంకరణ అక్కడ లేదు. పరిశుద్ధ అలంకరణ అట. ఏంది అలంకరణ అంటే? నీతి క్రియలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం క్రియలు ఇవి? నీతి క్రియలు అంటే మంచి పనులు. నువ్వు చేసే మంచి పనులే నీకు అలంకరం. నీలో ఉన్నటువంటి సుగుణములు, నీలో ఉన్నటువంటి మృదువైన లక్షణాలు. మృదువైన మాట కోపమును చల్లార్చును. నీ మాటలు ఎంత తీయగా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా రుచిగా ఉండాలి.
నీ జీవితము, నీ ప్రవర్తన సుగుణములతో, మంచి లక్షణములతో. తబిత చనిపోయినప్పుడు అన్నారు ఆమె గురించి, ఆమె సత్క్రియలు, ఆమె చేసిన ధర్మకార్యాలను గుర్తు చేశారు. మన సత్క్రియలు, మన ధర్మకార్యాలు మనకు అలంకరణగా ఉండబోతున్నాయి పరలోకంలో. హల్లెలూయా. నువ్వు భూమి మీద చేసిన మంచి పనులన్నీ, భూమి మీద చేసిన సత్క్రియలన్నీ అక్కడ నీకు ఏమైపోతాయి? హారములుగా, ఆభరణములుగా. ఇంకా రాయబడింది, సన్నటి నార వస్త్రాలు, నీతి వస్త్రాలు అంటే అవి. ఏం వస్త్రాలు అవి? నీతి వస్త్రాలు. నువ్వు నీతిగా ఉంటే అదే నీకు వస్త్రంగా అక్కడ మారుతుంది. అవినీతి ఉంటే నువ్వు అక్కడ రావు. ఏ పాపమున్నా అక్కడ రావు. నీతిమంతులే చేరుకుంటారు. నీతే ఒక వస్త్రం. యెషయా గ్రంథము 61:10 చూడండి, మనం ముగించేద్దాం. యెషయా గ్రంథము 61:10లో ఏముంది? ఏం వస్త్రాలు అవి? రక్షణ వస్త్రాలు. హల్లెలూయా. అక్కడ ఏ వస్త్రాలు కట్టుకుంది పెళ్లి పిల్ల అంటే? రక్షణ. రక్షింపబడిన వాళ్ళే అక్కడ వస్తారు. రక్షణ లేని వాళ్ళు ఇక్కడే ఉంటారు. నువ్వు రక్షింపబడ్డావా? బాప్తిసం పొందుకున్నా. బాప్తిసం కాదు, రక్షింపబడ్డావా? పేరు మార్చుకున్నా, పేరు కాదు, రక్షింపబడ్డావా? నీ పేరు, నీ బాప్తిస్మము అవన్నీ కావు. ఈ అలంకరణ వద్దు. నువ్వు రక్షణ పొందినావా? అదే దేవుడు అడుగుతాడు. రక్షింపబడిన వారే అక్కడ చేరుకుంటారు. ఏముంది చదవండి. యెషయా 61:10లో ఆగో చూసినవా? శృంగారమైన పాగ ధరించుకుందంట పెళ్లి కుమార్తె. ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె వలెను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసెను. నీతి అనే పై బట్టలను ఆయన నాకు ధరింపజేసెను. హల్లెలూయా. ఇవన్నీ క్రియలు. క్రియలే అలంకరణం. విశ్వాసం లేని క్రియలు, క్రియలు లేని విశ్వాసము మృతము, అది శవము. క్రియలు లేకుండా నువ్వు పరలోకం చేరలేవు. క్రియలే నీ ఆభరణములు, క్రియలే నీ భూషణము, క్రియలే నీ అలంకరణ, నీ సుగుణం, నీ మంచితనం, నీ మంచి పనులు, నీ సత్క్రియలు. ఇవే మనము భూమి మీద చేసుకోవాలి. అదే సంఘానికి అలంకరణ. కాబట్టి అక్కడ ఏం అలంకరణ ఉంది? పెళ్లి వస్త్రాలు ఏంటి అయ్యా అంటే ఇవే: నీతి, న్యాయము, యథార్థత, పరిశుద్ధత, మంచితనం, మంచి క్రియలు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం. ఈ మంచి సుగుణములు, సులక్షణములు మనం పాడతాం పాట. ఏం పాట? సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము. ఏం సంపన్నుడు ఆయన? సుగుణాల సంపన్నుడు మన దేవుడు. ఆయన్ని పెళ్లి చేసుకోబోయే ఈ పెళ్లి కుమార్తె కూడా ఏ గుణాలు ఉండాలి? దుర్గుణాల పెళ్లి కుమార్తె ఉంటుందా? ఏ దుర్గుణమున్నా నువ్వు విందులోకి రావు. విందంటే పరలోకానికి రావు. దుర్గుణాలన్నిటినీ ఇప్పుడే వదిలిపెట్టేసాయి. పశ్చాత్తాపపడు, మారు మనసు పొందు, దేవుని రాజ్యం చేరుకుందాం. ప్రకటన 3:15లో ఏముంది చూడు ఒకసారి. ప్రకటన 3:15లో చివరిగా చదివి ముగించేద్దామా? నీ క్రియలను నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగా అయినను ఎచ్చగానైనను లేవు. చల్లగానైనను ఎచ్చగానైనను నీకు ఉండిన మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానుండక నులివెచ్చనగా ఉన్నావు. అటు ఇటు ఉన్నావు. సగం క్రైస్తవుడు, సగము లోకము, సగము భక్తి, ప్రార్థన, పాపము.
ఇలా ఉన్నావు కాబట్టి నా నోట నుండి నేను నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నువ్వు మారు మనసు పొందు. సత్క్రియల చేత అలంకరించుకోవాలి, సుగుణముల చేత అలంకరించబడాలి. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ ఫలములతో వరములతో మనము ఫుల్లుగా నింపబడి దేవుని రాజ్యం చేరాలి. ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు నేను నమ్ముకున్నా, బాప్తిసం తీసుకున్నా, అప్పుడప్పుడు చర్చికి వెళ్తున్నా, యేసయ్య వచ్చినప్పుడు నేను ఎత్తబడతాను అనుకోకు. ఆ భ్రమలో నుండి బయటకు రా. కన్నీరు గార్చు, ప్రార్థన చేయి, భయం కలిగి ఉండు, భక్తి కలిగి ఉండు, దేవునికి నిజంగా దాసుడవుగా దాసురాలుగా బ్రతుకు. అప్పుడు పెళ్లి విందుకు చేరుకొని ఆయనతో ఆనందిస్తావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినావు, మమ్మల్ని హెచ్చరించినావు. ఆ 7 ఏళ్ల విందులో ప్రభువా, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అన్నావు. ఆ గొర్రె పిల్ల పెళ్లి విందుకు మేమందరం పిలువబడి ఆ విందులో పాలుబందుడు కృప దయచేయమని, నీవే మా జీవాహారమని, నీవే మా విందు తండ్రి. నీవిచ్చిన రక్షణే మా పెళ్లి వస్త్రాలు. అవన్నీ సుగుణములు, అలంకరణ కలిగి నీ సన్నిధిలో చేరే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.